ఫైనల్గా iOS 27 అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ అప్డేట్ ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే సఫారీ ఓపెన్ చేయండి. సఫారీ ఓపెన్ చేసిన తర్వాత developers.apple అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యాపిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. మొత్తం సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అప్డేట్స్లోకి వెళ్ళండి. అప్డేట్స్లోకి వెళ్ళిన తర్వాత iOS 27 అప్డేట్ బేటా అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ రండి, అప్డేట్ వస్తుంది. బట్ నా పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే iPhone 11 to 15 వరకు 15 సిరీస్ వరకు అప్డేట్ చేయకండి. ఎందుకంటే ఇది బేటా అప్డేట్ కాబట్టి మనకి డిస్ప్లే ఇష్యూస్ ఆర్ స్పీకర్స్ బ్యాటరీ డ్రైన్ అయిపోవడం అది అవుతూ ఉంటుంది. కొంచెం మీద ఫిక్స్ అవ్వాలంటే మనకి ఈ అప్డేట్ తర్వాత అందరికీ ఒక అప్డేట్ ఇస్తారు. ఆ అప్డేట్ స్టాండర్డ్ అప్డేట్ చేసుకోండి. ఈ అప్డేట్ మాత్రం ఎవరు చేయకండి. మరి 16, 17 సిరీస్ అయితే చేయండి, పర్వాలేదు. ఎందుకంటే ఇవి సపోర్ట్ చేస్తాయి. బట్ 11 to 15 సిరీస్ అయితే సపోర్ట్ చేయదు బేటా అప్డేట్. సో చేయకండి. థ్యాంక్ యూ. మీకు ఇలాంటి యాపిల్ అప్డేట్స్ ఆర్ ఎనీ జిమ్ అప్డేట్స్, జిమ్ టిప్స్ కావాలంటే నా ఛానల్ని ఫాలో చేయండి.